చూడగమన తవ చరణ కమలమిహ మనసి. ఇప్పుడు మీరు చూసిన వీడియోని క్రియేట్ చేసుకోవడానికి మొబైల్లో ఆర్ పీసీలో ఏమైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి canva.com అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లాగిన్ అని అడుగుతుంది. మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. మొబైల్లో యూజ్ చేసేవాళ్ళు ఇలా కాకుండా యాప్ ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేస్తే బెటర్. మొబైల్ వీడియో అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇందులో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. లెఫ్ట్ సైడ్ అప్లోడ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, అప్లోడ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇమేజెస్, వీడియోస్, ఆడియో అని ఉంటుంది. మీరు అప్లోడ్ చేసుకున్న ఫైల్స్ అన్నీ ఇందులో సేవ్ అవుతాయి. అప్లోడ్ ఫైల్స్ మీద క్లిక్ చేసి మీరు గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఆర్ ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్ అయినా, పిక్చర్స్లో లేదా ఇందులో అయినా ఉంటాయి కదా డాక్యుమెంట్స్ డౌన్లోడ్స్లో, అక్కడి నుంచి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం చేస్తున్న వీడియో డివోషనల్ సాంగ్ ట్రైనింగ్ ఉంటుంది. సో నేను డివోషనల్ సాంగ్ చేస్తున్నాను. డివోషనల్ సాంగ్ అనే కాదు, మీరు మీ ఫొటోస్ పెట్టుకుని మీకు నచ్చిన సాంగ్ యాడ్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్. మీరు పిక్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అనే ఆప్షన్లో ఓపెన్ అనే ఆప్షన్లో క్లిక్ చేయండి. మీరు ఎన్ని పిక్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారు అనుకుంటారో అన్ని పిక్స్ కూడా ఒకేసారి సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అని ప్రెస్ చేస్తే చాలు. సో అప్లోడ్ అవుతాయి. ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంది కదా, అప్లోడ్ అనే ఆప్షన్ మీద. ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం పిక్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే సెట్ ఇమేజ్ యాజ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ యాడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా ప్లస్, దాని మీద క్లిక్ చేసి అప్లోడ్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మీరు అప్లోడ్ చేసుకున్న ఫొటోస్ సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ మీద క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత సెట్ ఇమేజ్ యాజ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ కూడా దీనికి కూడా సేమ్ ప్రాసెస్. ఇందాక ఫొటోస్కి ఎలా చేసామో దీనికి కూడా సేమ్. అలా మీరు ఎన్ని ఫొటోస్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో అప్లోడ్ చేసుకున్న పిక్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే 10 to 11 అలా తీసుకున్న పిక్స్. మీరు ఎన్ని కావాలంటే అన్ని సెలెక్ట్ చేసుకోండి. పిక్స్కి కూడా సేమ్ ప్రాసెస్. మీరు పిక్స్ అన్ని సెట్ చేసుకున్న తర్వాత వీడియో స్టార్టింగ్కి రండి. స్టార్టింగ్కి వచ్చిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే యాడ్ ట్రాన్స్లేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇందులో కొన్ని ట్రాన్స్లేషన్స్ అన్నీ ఉన్నాయి. దీంట్లో మీకు నచ్చిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు సెలెక్ట్ చేసుకున్నది ఇక్కడ చాలా పిక్స్ అయితే ఉన్నాయి. ఒక 2 పిక్స్కి మధ్యలో ఆ ట్రాన్సాక్షన్ అనేది యాడ్ అవుతుంది. మనం ఆల్రెడీ ఒక ఇమేజ్కి ట్రాన్సాక్షన్ యాడ్ చేసాం కదా, సో 2 పిక్స్కి మిడిల్లో ట్రాన్సాక్షన్ సింబల్ అనేది వస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీకు నచ్చిన ట్రాన్సాక్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలానే సేమ్ ప్రాసెస్ అన్ని పిక్స్కి కూడా ఫాలో అవ్వండి. మనం యాడ్ చేసుకున్న ఇమేజెస్ కొన్ని 5 సెకండ్స్, 5.4 సెకండ్స్, 4 సెకండ్స్ అలా ఉన్నాయి కదా. అలా కాకుండా అన్ని ఇమేజెస్ సేమ్ ఒకలాగే ఉండాలనుకుంటే మీరు ఒక పిక్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన టైమ్ ప్లస్ 4.2 సెకండ్స్, 4.5 సెకండ్స్ అలా వస్తుంది కదా, యానిమేషన్ ఉంది దాని పక్కన. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ టైమింగ్ అని ఉంది కదా, అక్కడ అడ్జస్ట్ చేసుకోండి. లేదంటే పక్కన 5 సెకండ్స్, 4 సెకండ్స్ అలా ఉంది కదా, అది తీసేసి మీరు టైప్ చేసుకోండి. ఇక్కడ అప్లై టు ఆల్ పేజెస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఎనేబుల్ చేసుకోండి. సో అది మనం ప్రతి ఒక్క పేజ్కి అంటే ప్రతి ఒక్క ఇమేజ్కి
ఒక్కొక్కసారి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అన్ని ఇమేజెస్ కూడా సేమ్ టైమింగ్తో సెట్ అవుతాయి. ఈ వీడియో ఇంకా సింపుల్గా అయిపోవాలి అనుకుంటే మీకు ఆల్రెడీ ఎడిటింగ్ వచ్చే ఉంటుంది. ఈ వీడియో చూస్తున్నారంటే మీ దగ్గర ఏదో ఒక ఎడిటింగ్ యాప్ అయితే ఉంటుంది కదా, ఆ యాప్లో ఈ పిక్స్ కన్నిటికి ట్రాన్స్లేషన్స్ అనేవి యాడ్ చేసుకోండి. అప్పుడు మీకు ఇంకా సింపుల్గా ఉంటుంది. యాడ్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ అయితే ఒక వీడియో క్రియేట్ చేశాను, అదైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ట్రెండింగ్లో ఉన్న వీడియో డివోషనల్ సాంగ్తో కదా, సో నేను ప్లానెట్స్తో ఒక వీడియో అనేది క్రియేట్ చేశాను. ఈ వీడియోకి పిక్స్తో మీరు క్రియేట్ చేసుకుంటున్నారు అనుకుంటే వీడియో మీకు ఏమన్నా వీడియోస్ ఉంటాయి కదా అంటే నడుస్తున్నట్టు, అలా ఏమన్నా వీడియోస్ ఉంటాయి కదా, ఆ వీడియోస్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని అన్ని వీడియోస్ కలిపి ఒక వీడియోలో క్రియేట్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన వీడియో కానీ మీరు క్రియేట్ చేసుకున్న వీడియో కానీ ఇందులోకి అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ ఫైల్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు క్రియేట్ చేసుకున్న వీడియో లేదా డౌన్లోడ్ చేసుకున్న వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీడియోస్ ఆప్షన్లోకి వెళ్తే కనుక వీడియో డిస్ప్లే అవుతుంది. సో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి పైన క్లిప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని పక్కన ట్రాన్స్పరెన్సీ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి దీన్ని 50కి అడ్జస్ట్ చేసుకోండి. అప్పుడే మనకు వెనకాల ఉన్న వీడియో కనిపిస్తూ ఈ వీడియో అందులో యాడ్ అయినట్టు కనిపిస్తుంది. దీన్ని మీరు స్క్రీన్కి సరిపోయేలా అడ్జస్ట్ చేసుకోండి. వీడియో అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. ట్రెండింగ్లో ఉన్న వీడియోస్ని మీరు క్రియేట్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోని సేవ్ చేసుకోవడానికి పైన షేర్ అనే ఆప్షన్ ఉంది కదా, షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఈ లింక్ని ఎవరికైనా షేర్ చేయాలి, వాళ్ళు కూడా మీరు సెండ్ చేసిన లింక్ని ఎడిట్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఓన్లీ యూ కెన్ యాక్సెస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే కనుక కింద ఇంకో ఆప్షన్ కూడా వస్తుంది, ఎనీవన్ విత్ దిస్ లింక్ అని. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని కాపీ చేయండి. కాపీ అని ఉంది కదా, అక్కడ కాపీ చేయండి. ఈ లింక్ని మీరు ఎవరికైనా షేర్ చేసుకుంటే కనుక వాళ్ళు కూడా మీరు ఎడిట్ చేసిన వీడియోని వాళ్ళు ఏమైనా ఎడిట్ చేయాలి, కొంచెం మార్చాలి అనుకుంటున్నాను, వాళ్ళు కూడా మార్చడానికి ఉంటుంది. లేదంటే మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.